ఓకే 17th బ్యాచ్ చరిష్ మాత బాలంకయ్య తర్వాత వెంకటేశ్ అన్న వీరేశ్ అన్న అందరూ కూడా మన బయాది సార్ మనం చేస్తున్నారు. అలాగే సుభద్రమ్మ మేడంకి కూడా సుభద్రమ్మ మేడంకి 11th బ్యాచ్ స్టూడెంట్స్ సమానం చేసిన తర్వాత కిందికి వెళ్ళండి. సార్ చూడండి సార్ సార్ ఇచ్చేయండి సార్, దండ వేయండి సార్. ఏంటి అది ఏంటి సార్, అది ఏంటి రెడీ సార్ రెడీ సార్, అందరు చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. సార్ చూడండి బృందము మొత్తం స్టేజ్ నింపేశారు. ఏంటి చాలా చెప్పండి మేడం, చాలా చెప్పండి. మౌంట్ ఇవ్వండి మేడం, మౌంట్ మేడానికి మౌంట్ ఇవ్వండి సార్, ఇచ్చేయండి సార్. రెడీ మేడం, అందరూ కూర్చోండి మేడం. సార్ సార్ దగ్గర రావాలి సార్. రెడీ సెకండ్ రెడీ సార్ సార్ వేదిక మీదకి వస్తారు. ఓకే సార్ సార్ రెడీ ఓకే సార్ మేడం రెడీ సార్ ఓకే రౌండ్ ఉండాలి. ఓకే సార్ 1 సెకండ్. సరే సీక్వెన్స్ లో వెళ్దాం మనము. 11th బ్యాచ్ అయిపోయింది కదా, 11th బ్యాచ్ తర్వాత 12th బ్యాచ్ వాళ్ళు వస్తారు. దయచేసి 12th బ్యాచ్ వాళ్ళందరూ వేదికకి దగ్గరికి వచ్చి సైడ్కి నిలబడాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ ఎందుకంటే 12th బ్యాచ్ వాళ్ళు వేదిక ఎక్కుతారు. విశ్వనాథ్ రెడ్డి సారు, కేఎల్ రెడ్డి సారు, ప్రసాదమూర్తి సారు. గట్టిగా గట్టిగా పెట్టండి, పెట్టండి సార్ పెప్సీ. కాలగర్భంలో స్నేహ గాఢతను సంసార సంఘ బంధనాలు, కాలగర్భంలో స్నేహ గాఢతను సంసార సంఘ బంధనాలు రాహులా కబలించి వేస్తుంటాయి, రాహులా కబలించి వేస్తుంటాయి. కానీ స్నేహ తిమిరాలు తరిచి చూచుటకు, స్నేహ తిమిరాలు తరిచి చూచుటకు, తడిమి చూచుటకు అంతా ఒక్కటై పునరంకితము చేసుకొనుటకు, అంతా ఒక్కటై పునరంకితము చేసుకొనుటకు జవహర్ నవోదయ గతాల పొదురిళ్లలో, జవహర్ నవోదయ గతాల పొదురిళ్లలో సంవత్సరమునకు ఒకమారో వీలు చేసుకొని ఇంకోమారో ఓలలాడుదాం. సంవత్సరమునకు ఒకమారో వీలు చేసుకొని ఇంకోమారో ఓలలాడుదాం. ఏడాదికోసారి జిగిరి దోస్తులను హత్తుకొని, ఏడాదికొకసారి జిగిరి దోస్తులను హత్తుకొని మేరు కలయికల మాధుర్యాన్ని జుర్రుకుందాం, మేరు కలయికల మాధుర్యాన్ని జుర్రుకుందాం. అవిభక్త సోదరి సోదరులను స్పృశించుకుని భవిష్యత్ చక్ర వ్యూహాలకు సూచనలు తీసుకుందాం. అవిభక్త సోదరి సోదరులను స్పృశించుకుని భవిష్యత్తు చక్ర వ్యూహాలకు సూచనలు తీసుకుందాం. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ పూజ్యమూర్తుల పాదపద్మాల దర్శించుకుందాం. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ పూజ్యమూర్తుల పాదపద్మాల దర్శించుకుందాం. గర్భము తానై ఈ నేల, గర్భం ఆయువు తానై ఈ గాలి, మమ్ము తీర్చినవి మమ్ముల పెంచినవి. నవోదయ నుండి జాలువారు ప్రతి బిందువును, నవోదయ నుండి జాలువారు ప్రతి బిందువును ఆల్చిప్పలమై
మా వంతుగా ముత్యమల్లె తీర్చిదిద్దుటకు కృషి చేసేదమని ఉద్ఘాటిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే, సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే, నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాంటే. నాగస్వరం ఊదుతుంటే నాకు వేరే వాళ్ళకి ఇచ్చేయండి రెడీ సార్ అటు సైడ్ ఆయన మీరు రెడీ ఉన్నారా? ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్భావయే గౌరీ. సభాయై నమః. అయోధ్యలో రాముడి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని రామాయణంలో చదివారు, కానీ మనం బహుశా అయోధ్యలో రాముల వారి కంటే కూడా గొప్పగా ఉంది నా భావన. ఇక్కడ నేనేమిటి, నా ప్రజ్ఞ ఏమిటి అనే దాన్ని చెప్పడం కంటే ఈ విద్యాలయంలో ఎవరెవరైతే ఉన్నారో ఇంతమంది 38 ప్లస్ ఉపాధ్యాయులు అందరినీ ఒకసారి మనసారా తలుచుకొని పవిత్రమైన ప్రాంగణంలో నా శివపంచాయతనానికి శివపంచాయత్ పూజ చేసి 50 మంది నా బిడ్డల యొక్క భవిష్యత్తు నిత్య కళ్యాణము పచ్చతోరణముగా విరాజల్లాలని, 3 పూలు 6 కాయలుగా ఉండాలని, నా బిడ్డలంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇతోధికంగా బాగా ఉండాలని ప్రార్థించబడి ఇక్కడ వచ్చాను. నేను చెప్పడం అనేటువంటిది మాటలు ఎక్కువ ఉంటుంది, కలుపుకుంటుంది. ఇప్పుడు నేను పద్యం చదువుతా, మీకు అర్థం అవుతుంది. చెప్తా, పద్యంలో ఎప్పుడూ కూడా అసత్యం ఉంటుంది, సత్యం ఉండదు. కవిత్వం అంటే దొంగ మాటలు. నేను దొంగ మాటలు చెప్పానా, నిజమైన మాటలు చెప్పానా మీరు వినాలి. దొంగ మాటలైతే నన్ను కొట్టండి, నిజమైన మాటలు తప్పదు కొట్టాలి. దొంగ మాటలైతే నన్ను కొట్టాలి, నిజమైన మాటలైతే చప్పట్లు కొట్టాలి. జాగ్రత్తగా వినండి. మొదటి పద్యం చప్పట్లు అక్కర్లా. ఇది సాయిబాబా అందరికీ బాగా ఉండాలని ప్రార్థన. శ్రీయుత సాయి దైవము వశీకరుడవు గదా భక్తియుక్తితో పాయక చిత్తశుద్ధి అపార తపోబల సముపదను సదా సాయను తొలుపుతూ మనసారగ అన్నా ఏంటన్నా గుడ్ ఫోటో ఆ భగవంతుడు అందరికీ కూడా ఆయుధాన్ని ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మొదటి దాంట్లో నేను ఏముంటుంది అంటే ఒక విశేష వాక్యం ఉంటుంది, రెండో దాంట్లో సామాన్య వాక్యం. రెడ్డప్ప మహనీయులు ఉన్నారు, ఆయన ఈ స్కూల్ పెట్టిన ఆయనే, అందుకని ఆయనతో స్టార్ట్ చేశాను. రెడ్డప్ప మహనీయులు, రెడ్డప్ప గారు మహనీయులు ఒక అర్థం. రెడ్డప్ప మా రామకృష్ణ గారు లాంటి మహనీయులు వాళ్ళు కూడా. కాబట్టి రెడ్డప్ప మహనీయులు ఒడ్డోలగంబున వసుధలో బనవాసి వాసిగాంచే, వసుధలో బనవాసి వాసిగాంచే. ఉద్దండ గురువులు, ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు సన్మానం చేసేవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా గురువులు. ఉద్దండ గురువులు ఔద్ధత్య సంపదను వసుధలో బనవాసి వాసిగాంచే. ఇక మీరు మా పిల్లలు వినయ విధేయత వైశిష్ట్య శిష్యుల, వినయ విధేయత వైశిష్ట్య శిష్యుల విశిష్టమైనటువంటి వాళ్ళు. వసుధలో బనవాసి వాసిగాంచే. నియమ పాలనతోడ వినయ పితరులచే. ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా చాలా సబ్మిసివ్గా ఉండేవారు కనుక ఆచార్యులు, అధ్యాపకులు, పిల్లలు అందరూ కూడా నియమ పాలనతోడ
చిన్నయ్య కృతజ్ఞతే వసుదలో అధికారించే మా పిల్లలు ఎవరైతే మాకు సన్మానం చేస్తున్నారో వాళ్ళు చదువు సంధ్యలు ధ్యేయమై, చదువు సంధ్య అంటే సమయమెల్లా సదుపయోగమై, సమయాన్ని సదుపయోగం చేసుకుంటూ అధికార సజ్జనాలు ఎక్కునందా మేము పనిచేసినంత వరకు ఇక్కడికి వచ్చి ఏ అధికారి కూడా ఏ ఒక్కరిని ఈ దోషం ఉంది అని చెప్పి వాడు ఎవడు లేడిక మా చరిత్రలో. అటువంటి గొప్ప శిష్యులు దొరికారు మాకు. విద్యాలయ మేలుబంతి 677 విద్యాలయాల్లో కర్నూలు నవోదయ విద్యాలయ మేలుబంతిగా రాజిల్లే బనవాసి కరువు లేక. ఈ కరువు ఏమిటి? ఎన్ని కార్లు ఎన్ని కరువు ఏమిటి? కరువు ఏంటి? ఇక మా పిల్లలు డామిట్లో ఉండేవాడిని. ఈ పిల్లలు ఏం చేసేవారు? అల్లరి చేసిరో రకరకాల అల్లర్లు, మరియు హాయిగా పాటలు పాడిరో గది బాత్రూంలో పాటలు, చిల్లర చేష్టలు అవి తీసుకోవడం అలాంటివి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి మాకు? చిన్న పిల్లగాడు తప్పు చేస్తే విధి పెట్టినట్టుకోండి చేకురు సంతసం ఎంత మధ్యను. ఆ పిల్లలు ఒక పని చేస్తుంటే మా సిహెచ్ ప్రసాదరావు గారు అవన్నీ ఆర్గ్యుమెంట్ చేసేవాడు. మాకు స్టాఫ్ రూమ్ లో సిహెచ్ ప్రసాదరావు గారు, ఎమ్మెల్యే ప్రసాదరావు గారు ఇద్దరు కూడా జడ్జెస్ వాడు. ఆ జడ్జిమెంట్ లో తమాషాగా ఉంటుంది అది. అలా చేసేవాడు. తల్లిని తండ్రిని గురువు దైవముగా బదిలించి ఎంతయు ప్రేమతో ఉల్లమురంజలను మురిగ మొప్పక మీద రాత్రి చెప్పాడు. రక్త సంబంధం ఉన్నట్లు రక్కితోడ అందరూ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఒకే కుటుంబం. పనికి వారు విద్యాలయ పనులు చూడ గృహిణులల్లలు లక్ష్ములై గృహములందు ప్రతి ఇల్లు ముందు వృక్ష సంపత్తి కూడా. ఆ రోజుల్లో ప్రతి ఇల్లు కూడా వృక్షాలతో ఉండేది. ఇప్పుడు చెప్తున్నాడు శిష్యోత్సాహము గురువుకు శిష్యుడు దొరికిన కలుకలు సిద్ధము సుమతి. శిష్యుని గను పగడగా శిష్యోత్సాహమున అడు పొందిన సుమతి. చెప్తుంది పూర్వఛాత్రుల భక్తి సంపూర్ణమయ్యే ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క భక్తి ముసలి వత్సలను ఒక చోట చేర్చి, ముసలందరూ చోట చేర్చారు. అయిపోయింది 2 నిమిషాలు. మోహరింపజేసి మధురానుభూతుల చేతమందు స్వర్ణయుగముగా వనవాసిగాంచు. ఆయన ఆకలితో ఉన్న సింహాన్ని అడవులో పెట్టి తినకుండా ఉండమంటే ఉండదు. భోగ భాగ్య సంపత్తితో రోగరహిత జీవనము సలుపుచు సేవ చేసి మీరు జన్మము సఫలము ఆయురారోగ్య ఐశ్వర్యం. ఓం శాంతి శాంతి శాంతి. కొన్ని సమయం తీసుకున్నాను. తర్వాత దిల్షాద్ అక్క, మంజు అక్క, రేణుక, పద్మాక్క, సుధారాణి అక్క, జ్ఞానేశ్వర్ అక్క, విజయ శ్రీనివాస్ అన్న, ప్రకాష్ అన్న, సునీతక్క అందరూ కూడా వేదిక దగ్గర రావాల్సిన కోరుచున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన కె శారదా మేడం, ప్యానల్ సార్, అలాగే కదిరి నరసింహులు సార్. మ్యూజిక్ సార్ నేర్పించిన ఒక ప్రేయర్ సాంగ్ పాడతాను. ఇప్పటికి గుర్తుంది, 6th క్లాస్ లో నేర్చుకున్నాను. పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతమూర్తజా వామ్యేకాసమనం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. థ్యాంక్ యూ టు టీచర్స్ రమేష్ అని కలవాలి కేశవ్ అందరికి చాలా ఆల్వేస్ వి రిమెంబర్ యూ. ఎక్కడ పోయినా మేము ఈ ప్లేస్ లో ఈ పొజిషన్ లో ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ వాట్ ఎవర్ యు హావ్ టాట్. చాలా హ్యాపీ, ఎంత హ్యాపీగా ఉందంటే వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్డ్స్. కె శారదా మేడం, తర్వాత బాపూజీ సార్, సుభద్రమ్మ మేడం కూడా నువ్వు ఫ్రెండ్కి రా.
సార్ దండేసేయండి కాసు అవుతాను సైడ్ మేడం అది ఒక చైర్ తీయండి చైర్ బ్యాక్ సైడ్ పెట్టండి చైర్ రిమూవ్ చేయండి ఓకే సార్ రెడీ సార్ సార్ రెడీ అదే నువ్వు ఎల్ఈడి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని వైబ్రేషన్ నుంచి వైర్లు ఏమన్నా వైర్లు మళ్ళీ ఏమన్నా వస్తాయి సౌండ్ వచ్చినప్పుడే సార్ అడుగు చేసేది మిత్రులారా 15th బ్యాచ్ 16th బ్యాచ్ 17th బ్యాచ్ అందరూ కూడా శర్మ సార్కి సన్మానం చేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే 15th బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు సుధాకర్ శర్మ ప్రస్తుతానికి అంటే అందరికి ఆకలి వేస్తూ ఉండొచ్చు. కొన్ని అంశాలు అయితే మేము డిస్కస్ చేయాలని మేమైతే అనుకుంటాము. ఇక్కడ మా బ్యాచ్ లో మేమంటూ అంటే మిలియన్ బ్యాచ్ తర్వాత మాది 2000 బ్యాచ్. మోస్ట్ ఆఫ్ 90% మెంబర్స్ ఇక్కడ మా బ్యాచ్ లో సిటీలో ఉన్నారు. ముందు నడిపించిన వాళ్ళు మా టీచర్స్ అందరినీ ఒకసారి గుర్తు చేసుకుందామని లో మేము చదువుతున్నప్పుడు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ లో మాకు సహకరించినటువంటి మా ఇష్టమైనటువంటి మా పీటీ సార్ ప్రొఫెసర్ సార్ గారు, అలాగే మా పీటీ మేడం విజయశాంతి మేడం గారు, అలాగే మేము లైబ్రరీలో ఉన్నప్పుడు మాకు అన్ని బుక్స్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా కృష్ణారెడ్డి సార్, అలాగే మాకు యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయినప్పుడు హిందీలో మాకు ప్రాబ్లం ఉంది. ఈ యొక్క ఆలండి సందర్భంగా మేమందరం కూడా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మీకు అందరు కూడా స్కూల్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. మిగతా స్కూల్స్ కి మన జేఎంఈ స్కూల్స్ కి ఏంటి డిఫరెన్స్ అనేది మీరు ఆలోచన చేయండి. అక్కడ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ కూడా ఎలా వాళ్ళు స్కూల్ ఫీడింగ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎంతమంది మేమందరం సక్సెస్ అయ్యి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాం అనేది మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే మీకే తెలుస్తోంది. మీ కళ్ళెదురుగే ఎంతో మంది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఇలాగ సివిల్ సర్వీసెస్ లో ఇలాగా ప్రతి ఒక్క ఫీల్డ్ లో సక్సెస్ అయిన ఈ జిల్లాలో ఏదైనా ఒక స్కూల్ ఉందంటే అది కేవలం జవహర్ విద్యాలయం మాత్రమే. బ్యాంకర్స్ గా మన వాళ్ళు ఎలా సక్సెస్ అవుతా ఉన్నారు, లేకపోతే టీచర్స్ గా మన వాళ్ళు ఎలా సక్సెస్ అవుతా ఉన్నారు, లేకపోతే డిఫరెంట్ గా అంటే ఇప్పుడు లోకల్ బాడీస్ లో కానీ ఇట్లా దాంట్లో కూడా మన వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మీరందరూ చూస్తూనే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు కళ్ళెదురుగా కనపడుతుంది. ఆలంబి మీట్ అంటే జస్ట్ ఏదో మీకు ఒక జస్ట్ వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మిమ్మల్ని పోవడానికి మీకు ఇక్కడ రాలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఎలా మేము ఉపయోగపడతాం అనే దాని మీద ప్రతి ఒక్కసారి ఉపయోగించాలని చెప్పేసి అంటే మిమ్మల్ని సహకరించాలనే డిఫరెంట్ ఫీల్డ్స్ చూస్ చేసుకున్నప్పుడు కానీ మీకు సహకరించడానికి జేఎంఈ కర్నూలు ఆలంబి అసోసియేషన్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. మీరు దాని మీద ఆలోచన చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఎప్పుడు కూడా మీరు డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా వివిధ విధాలుగా తప్పులు చేసిన వాళ్ళమే. కానీ ఈ రోజు ఒక పొజిషన్స్ కి మేము ఎలా వచ్చామంటే కేవలం సెల్ఫ్ మోటివేషన్ తర్వాత, అలాగే మా టీచర్స్ ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ గా ఎలా బ్రతకాలనే ఒక ఆలోచన మీదని ఎంతో మంది టీచర్స్ మాకు కూడా చెప్పారు. ఇక్కడ ఎంతో మంది పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఎవరు కావచ్చు, ఇక్కడ ఉన్న జనాల్ని వివిధ విధాలుగా వాడుకుంటున్నారు తప్ప ఇండిపెండెంట్ గా ఉండేది కూడా ఎవరు నేర్పించట్లేదు. మీరు దాని గురించి ఆలోచన చేయండి అని అప్పుడు మా చెప్పినటువంటి అధ్యాపకుల వల్లనే ఈరోజు మేము స్థితిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా ఆలోచన చేసి అందరూ గొప్పగా సెటిల్ కావాలని మిమ్మల్ని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి అన్న. 15th బ్యాచ్ నుంచి క్రాంతి నాయుడు అన్న ఇదే స్కూల్లో చదువుకొని ఈ రోజు ఒక జాతీయ పొలిటికల్ పార్టీలో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు అన్న. నిజంగా ఇది చాలా గర్వకారణం అన్న, మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదే విధంగా మీరు రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా నిత్యం ఆలంబి అసోసియేషన్ సంబంధించి కూడా మీరు సలహాలు సూచనలు ఇస్తూ మీ వంతు కృషి చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ లేకపోతే అప్పుడు చికెన్ ఇవ్వని బలవంతం పెడుతున్నా మా కృష్ణాజీ గారు కొట్లాడి ఆయన దగ్గర తినేవాళ్ళం. ఆ సార్కి మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ పనిచేస్తుంది. మన సీనియర్ ఫస్ట్ బ్యాచ్ అన్నలు, సెకండ్ బ్యాచ్ అన్నలు, థర్డ్ బ్యాచ్ అన్నలు
4th బ్యాచ్ వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకెళ్లారు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ ఇక్కడంతా మనకు ఇన్స్టాంట్ మెసేజింగ్ ఉంది. అవన్నీ లేనప్పుడు ఓన్లీ త్రూ గూగుల్, జీమెయిల్, దీని త్రూనే 2014 లో సిల్వర్ జూబ్లీ కండక్ట్ చేశారు. ఇప్పుడున్న స్ట్రెంత్ కు ఆల్మోస్ట్ డబల్ వచ్చారు. అప్పుడు మేము ప్లేట్లు కట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత స్ట్రెంత్ వచ్చారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న. అప్పట్లో కూడా చాలా మంది మన అలమ్ని ఫ్రెండ్స్ అందరినీ చూసుకుంటోంది. నవోదయలోకి ఎంటర్ అయిన తర్వాత క్లాస్ రూమ్స్ ఎక్సలెంట్ మెయింటైన్ చేస్తున్నారు, గార్డెన్స్ ఎక్సలెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎక్సలెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే హైదరాబాద్ లో ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే 3 lakhs 2 lakhs పెడితే కానీ అడ్మిషన్ దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ప్రతి చోట ఉంది. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మెయింటెనెన్స్. కరెంట్ ప్రిన్సిపల్ మేడం, స్టాఫ్ అందరికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సో మచ్. ఇంత మెయింటైన్ చేయడం అంటే నాట్ ఎస్ జోక్. ల్యాండ్స్కేపింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, 3 shifts లో పనిచేయడం కానీ, కాంపౌండ్, ఎవ్రీథింగ్ స్పాట్ మెయింటెనెన్స్. సార్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇవ్వండి షీల్డ్. బ్యాచ్ వైజ్ గా అందరూ వచ్చి ఇక్కడ నిలబడాలి. 18th బ్యాచ్ అయిపోయిన తర్వాత 19th బ్యాచ్, 20th బ్యాచ్, 21st బ్యాచ్ అలా వస్తూ ఉండాలి. ఉండండి. సో గణేష్ కుమార్ 12th బ్యాచ్ 85,000, ధనుంజయ 12th బ్యాచ్ 7,000, 10th బ్యాచ్ 10,000 రూపీస్, సాయివాణి 7th బ్యాచ్ 7,000 రూపీస్, శివకుమార్ 18th బ్యాచ్ 7,000 రూపీస్. 4th బ్యాచ్ 5,000 స్పాన్సర్ చేశారు. అలాగే 12th బ్యాచ్ నుంచి కూడా ఫస్ట్ ప్రైజ్ కి రజనీకాంత్ ఇస్తే 5,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ కి 12th బ్యాచ్ వాళ్ళు 3,000 రూపీస్ ఇచ్చారు, స్పాన్సర్ చేశారు. వీళ్ళందరికీ చప్పట్లు కొట్టి మీ అభినందన తెలియాలని కోరుకుంటున్నాను. 10th బ్యాచ్ అయిపోయింది. ఇది అయిపోయినట్టనే వేదిక మీద ఉన్న టీచర్స్ అలానే కూర్చోవాల్సిందిగా కోరుచున్నాము. వాళ్ళందరికీ సన్మానం. నంద్యాలలో ఉండే డాక్టర్ కృష్ణవేణి అక్క 15th బ్యాచ్ 7,000 రూపీస్ స్పాన్సర్ చేశారు. జేఎన్వి ఆలంని కర్నూలు చేస్తున్నారు. యూపీఎస్సీ క్లియర్ చేశారు. 1 year మల్టీ టాలెంటెడ్, సన్నీ కూడా మల్టీ టాలెంటెడ్. సార్ కొడుకులు ఇద్దరు. పీటీ సారు వాళ్ళని ఎలా చూస్తున్నారు, వాళ్ళని చూసుకున్నారు. సో ఈ రోజు పీటీ సార్కి ఘనంగా సన్మానం చేసేందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. మీరు అనుకుంటున్నారు ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి ప్రత్యేకంగా 18th బ్యాచ్ వాళ్ళు చేయాలనుకున్నారు. అలాగనే నెక్స్ట్ 21st బ్యాచ్ వాళ్ళు కూడా వేరే ఎవరికి వాళ్ళు టీచర్స్ కి, స్టూడెంట్స్ కి ప్రిఫరెన్స్ ఉండడం వల్ల డిలే అవుతుంది తప్ప మేము ఏ టీచర్ ని కూడా ఎవరిని తీసి మాకు బాల జ్ఞాపకాలని, స్మృతులను అందజేసిన ఎన్ లక్ష్మణరావు సార్ని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. హాజరు అవ్వలేకపోయిన మా మిత్రులు శరత్, పురుషోత్తం, డాక్టర్ పురుషోత్తం, తర్వాత వంశీ, మరి మిగతా మిత్రులు అందరూ కూడా సార్ వాళ్ళకు శుభాభినందనలు, తర్వాత శుభాకాంక్షలు తెలియజేశారు. మా బ్యాచ్ తరఫున సార్ వాళ్ళకు చంద్రశేఖర్ బృందం 19th బ్యాచ్ త్వరగా స్టేజ్ మీదకి రావాలి. రియాజ్, జేపీ మంచి బ్యాట్స్మెన్, రాఘవ. మిత్రులారా, తర్వాత మీకు నచ్చిన టీచర్స్ తోటి స్టేజ్ మీద మీరు ఫోటో తీసుకోవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి, టీచర్స్ కి సన్మానం సజావుగా సాగేలాగా సహకరించండి. తర్వాత మీరు మీ బ్యాచ్మేట్స్ తోటి మీరు గ్రూప్ ఫోటోస్ తీసుకోవచ్చు. అలాగే 20th బ్యాచ్ వాళ్ళు వేరే రావాల్సిందిగా కోరుచున్నాను. 20th బ్యాచ్ సేవలు అందించిన సన్మానించినందుకు జూనియర్స్ ముందుకు వచ్చారు. వాళ్ళకు జీవితమైన హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే సార్.
అందరూ కలిసికట్టుగా నవోదయ సంబంధ విద్యార్థులకి ఏ విధంగా అయినా సహాయ సహకారాలు అందిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. దూరం ఉంటేనే ఫోటో రాబోయే రోజుల్లో తరపు నుంచి పేద విద్యార్థులు, అవసరం ఉన్న విద్యార్థులు నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి అల్లరు లేవు మన పెళ్లి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ క్షణం ముందేనే గెలిచి వస్తానని నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని ఆకాశం కొనిస్తనే 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 Let's go crazy కొనిస్తనే కోకా 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 కొనిస్తనే 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 Let's go నల్ల ముక్కు పుడికి ఎత్తుకుంటే మక్క హడికుండే ఎట్టాగుకుందే తెల్ల పాల పెట్టలాగా నువ్వు ఒళ్ళు ఇరుసుకుంటే నిద్రట్టుకుందే నల్ల ముక్కు పుడికి ఎత్తుకుంటే మక్క హడికుండే ఎట్టాగుకుందే తెల్ల పాల పెట్టలాగా నువ్వు ఒళ్ళు ఇరుసుకుంటే నిద్రట్టుకుందే నీ మైకం ఎక్కి దిగ
గాంజీ ఓ బాబు ముద్దులెట్టి తీర్చుకుంటే ముక్కులే నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే అసలే వెనక్కి తక్కను ఇక మొదలెత్తాయి తక్క తక్కలే బాబు ముద్దులెట్టి తీర్చుకుంటా ముక్కులే నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే అసలే వెనక్కి తక్కను ఇక మొదలెత్తాయి తక్క తక్కలే పొలమ్మ పట్ట పగలే నువ్వట్ట ఇట్ట తగిలే అమాంతం పుట్టే తెగులే కొనిస్తనే 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 ఆహా కొనిస్తనే 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 Break it down now. Come on, let's go. కొనిస్తనే కుక్క 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 కుక్క
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఓకే గంట మా అమ్మ పాడే జలపాత దీని గుని పాడదిడుదెంత నిండు జాబలి చూపించి నిండు బుగ్గలు పిల్లేసి నిండు జాబలి చూపించి నిండు బుగ్గలు పిల్లేసి అమృత నుండి కంటికనం సృష్టించనికి అమృతనం అమ్మ పాడే జలపాత అమృతాన్ని కన్న తీయగంట. థ్యాంక్ యూ వెరీ మచ్ సాఫీ, చాలా అద్భుతంగా పాడావు సాఫీ. ఇప్పుడు అలాగనే మన ప్రిన్సిపల్ సార్స్, మేడమ్స్, తర్వాత మన టీచర్స్ అందరూ బయట కూర్చుని నిలబడి మాట్లాడుతున్నారు. ఎవరైతే కారు దగ్గర నిలబడినారో అందరు దయచేసి 14th బ్యాచ్, 15th బ్యాచ్, మా లైవ్లీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ వచ్చి పెండాస్ లో వచ్చేసిందో కోరుచున్నారు. రండి ప్లీజ్, దయచేసి ముందు కూర్చోండి. మన చల్లటి వాతావరణం కూడా ఉంది, మంచి పెండల్స్ ఉంది. మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే పాల్గొనవచ్చు. అన్ని విషయాల్లో మనకు మేడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. కాబట్టి మేడంని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈ ఆలందికి మనందరిపై. భోజనం చేసిన తర్వాత దయచేసి తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా. గాంగ జటాభర భావనలో సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా, సుఖ జీవనయానం చేయుదమా. జై భరతమాతకి జై, జై నవోదయ. తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లు పెట్టావా, గుట్టుకు మింగావా. థ్యాంక్ యూ. నిన్ను నన్ను వారిని వీరిని చూపించమ్మ చూపుడు వేళ. అన్నిటికన్నా నేనే పొడవని నిలబడవమ్మా నడివి వేళ. థ్యాంక్ యూ. వైల్డ్ ఫైర్ దయచేసి రావాలి, పాట పాడాలి నీకోసం అని. హ్యాపీ సాంగ్, హ్యాపీ సినిమాలో సాంగ్ చాలా అద్భుతంగా పాడతాడు ఆదిత్యన. అది బ్రేకప్ సాంగ్, మరి ఇప్పుడు కూడా బ్రేకప్ లో ఉన్నారు. మరి మళ్ళీ ప్యాచ్ 19th బ్యాచ్ వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఆల్రెడీ నువ్వు మాట్లాడితే నీకు కూడా మాట్లాడవచ్చు. 9th వెన్యూ దగ్గరికి వస్తే మీకు క్యాలెండర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మా
బ్యాచ్ ఇన్ అవర్ స్కూల్. వాళ్ళు ఇప్పుడే భోజనం చేసుకొని వస్తున్నారు. బాగా శక్తి కూడా పట్టుకొని వచ్చారు. ముందుకెళ్ళి కూర్చోవాలి. మీరంతా కూడా చాలా చక్కగా పనిచేశారు, కోఆర్డినేట్ చేశారు. మీరందరూ ముందు కూర్చోవాలి, చీర్ చేయాలి. సో ఎవరైనా పాట పాడతారా, ఆట ఆడతారా? ఎవరు సింగర్? మంచి అవకాశం. హర్షిత్, ఎవరు హర్షిత్ పాట పాడేవాడు? హర్షిత్ పాట పాడు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ రైట్ ఫ్రమ్ చౌకీదార్ టు ప్రిన్సిపాల్ అనేది సాధారణంగా చాలా చేస్తుంటారు, కానీ రిటైర్డ్ అయిన టీచర్స్ ఎక్కువ జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇక్కడ మీ బ్యాచ్ అది స్పెషాలిటీ అనమాట. ఆల్ స్టాఫ్ అనేటువంటిది చాలా చాలా ఒక అపురూపమైనటువంటి ఐడియా అనమాట. ఇక్కడ నేను రావడం వల్ల చాలా పర్సనల్గా అంటే మా కొలీగ్స్ అందరినీ కలవడం ఇలాంటిది ఎప్పుడు జరగదు. మనకు ఏదైనా పెళ్లిలో కానీ సెలబ్రేషన్స్లో కానీ అకేషన్ వచ్చినప్పుడు కలుస్తాం, కానీ చాలా కొద్ది మంది. కానీ ఇట్లా అందరూ చాలామంది వచ్చారు. పిలిచిన వాళ్ళలో 90% వచ్చారు. అందరినీ కలిసామన్నమాట. ఎంత సంతోషం అంటే ఈ పుణ్యం అంతా కూడా ఈ ఆల్మనీ అసోసియేషన్ చెందుతుంది. ఇది ఒక అపురూపమైనటువంటి అకేషను. అట్లా మనకు అదే మన నవోదయకు మిగతా స్కూల్స్కి ఉన్నటువంటి భేదం అన్నమాట. మనకేంటంటే ఒక రకమైనటువంటి కమిట్మెంట్ ఉంటుంది. నవోదయన్స్, నవోదయ ఫ్యామిలీ, ఈ కమిట్మెంట్ అనేటువంటిది చాలా బైండింగ్ అనమాట. నేను ఇంతకుముందు ఇక్కడ రాకముందు కేరళలో పనిచేశాను 7 years, 92 to 99. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు బ్యాచ్ వైజ్ సిల్వర్ జూబ్లీలు అని చెప్పేసి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. మా అబ్బాయి కూడా థర్డ్ బ్యాచ్. లాస్ట్ టైం వెళ్ళి వచ్చాం థర్డ్ బ్యాచ్. కానీ అక్కడ ఏమిటంటే ఒక బ్యాచ్ అంటే మనకు 80 members, 6th class 80 members, దాదాపు వాళ్ళు 11th, 12th వచ్చేసరికి పార్టీ ఉంటారు. సో వాళ్ళు మాత్రమే అక్కడ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు చిన్న ఎంపీ హాల్లో. కానీ ఇటువంటి అలమ్నీలో ఏమిటంటే ముఖ్యంగా టీచర్స్ సరే ఎయిటీన్ వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ స్టూడెంట్స్ కాదు ఇన్ని బ్యాచ్లు, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, 20th బ్యాచ్ వరకు వచ్చారంటే అది గొప్ప. అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు అన్నమాట. సో దట్ గివ్స్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో ఇటువంటి అకేషన్లో పార్టిసిపేట్ చేసి అందరితో కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ విల్ కీప్ దిస్ మెమరబుల్ అకేషన్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిన్స్ ఐ హ్యావ్ టు రష్ అప్ అర్జెంట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ రామకృష్ణయ్య సార్, చాలా చక్కగా మాట్లాడారు. మాకు ప్రిన్సిపల్గా ఉన్నామంటే ఫస్ట్ మనమంతా కూడా సోషల్ సబ్జెక్ట్ తెలుసుకోవాలని చెప్పి మనల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన సారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I express my heartfelt thanks to JNV Kurnool alumni for inviting all the retired teachers. About 55 staff members are invited today. I think this has not happened so far anywhere in India in Navodaya. నేను చాలా గొప్పగా చెప్పగలను, భారతదేశంలో ఏ నవోదయ స్కూల్లో కూడా ఒక విద్యాలయంలో రిటైర్ అయిన 55 మంది స్టాఫ్ మెంబర్స్ని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి ఎంతో ఆప్యాయంగా వాళ్ళను ట్రీట్ చేసినటువంటి సంఘటన దేశ చరిత్రలో ఒక్క బనవాసి నవోదయ విద్యార్థులకే చెందుతుంది. రియలీ ఐ ఆమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. మెనీ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ దేర్, IITians, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ పీపుల్, టీచర్స్, లెక్చరర్స్, వాట్ నాట్.
అన్ని రంగాల్లోనూ మన నవోదయ విద్యార్థులు విస్తరించిపోయినారు. నిన్ననే మొన్న కడపకు వెళ్ళినాను. సేమ్ వాట్ ఎవర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అబౌట్ మై సబ్జెక్ట్, సేమ్ థింగ్ ది ఎక్స్ప్రెస్డ్. సార్ మీరు ఆ లైన్ పాయింట్ రాస్తే మాకు చాలా సులభంగా అర్థమైపోతుంది సార్ సోషల్. ఇక్కడ వస్తే అదే మాట మళ్ళీ ఆ మాట చెప్తూనే నాకు నిజంగా మనసు ఉప్పొంగుతుంది అనమాట. అసలు ఎంతో సంతోషం కలుగుతుంది. మన స్టాఫ్ మెంబర్ ఎవరు చెప్పినారు ఇంత ముందర మాకు ఇట్లా ఇన్వైట్ చేసి మీరు మాట్లాడితే కూడా ఆయుష్ పెరిగిపోతుందని చెప్తారు. ఇక్కడ నేను ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్, 2 minutes only I take to express my memories, experiences in JNV Kurnool. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే చెప్పాలి, నేను నా నవోదయ టీచర్ లైఫ్లో, ప్లీజ్ సైలెన్స్ అప్ప, మా గుణం పోదు. అది ఆ గుణం ఏం చేస్తాం, అది పోదు కదా, కుక్కతో పంకరా అని మీరు ఇంత పెద్దగా అయ్యి మాట్లాడుకుంటుంటారు అది పక్కన, అయినా మాకు ఒప్పుకోమన్నమాట. ఇక్కడ నేను 10 మంది ప్రిన్సిపాల్ గారు పనిచేసిన టోటల్గా. మరి రామకృష్ణయ్య సార్ లాగా టీచర్ ఫ్రెండ్లీ ఒక ప్రిన్సిపాల్ను నా జీవితంలో ఎక్కడా చూడలే. ఆయన అందరూ దేవుడు అంటారు, నిజంగా దేవుడే ఆయన. ఆయనకి ఎక్కడ ఒకరి మీద ద్వేషం కానీ రాగద్వేషాలు లేనటువంటి వాడు అనమాట. ఆయన పిల్లల్నంతే గట్టిగా గేట్ కొట్టడం అంటే ఇష్టం ఉండదు ఆయనకు. మేమే కొట్టేవాళ్ళము. ఆయన కొట్టి ఒక్కసారి మాత్రం నేను చూడంగా ఒక్కసారి పాపము తట్టుకోలేకపోయాడు. అసలు మీరు చేసే అల్లం తట్టుకోలేక పాపం కొట్టిండి, ఉంగరం కింద పడిపోయింది బాత్రూంలో. అలాంటి మహానుభావుల దగ్గర ఎంత ఫ్రెండ్లీ అంటే ఈ యూజ్ టు గివ్ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ టు ద టీచర్స్. మేము మా ఇష్టం వచ్చిన రీతిలో పాఠం చెప్పచ్చు, ఎప్పుడు ఇంటర్ఫియర్ కాదు దాంట్లో. నిజంగా నేను ఐ ఫీల్ సో మచ్ ప్రౌడ్ దట్ ఐ ప్రొడ్యూస్డ్ టాప్ మోస్ట్ రిజల్ట్ in 1 year. More than 60-70% students got A1 grade in social science. No PG to produce that much result in I think in Andhra Pradesh or Karnataka somewhere. అంతా జరిగిందంటే ఆయన మాకంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఒక ఈవెన్ చౌకీదాన్ని ఎట్ట పిలిచేవాడంటే, మీరు వెదర్ బిలీవ్ ఆర్ నాట్, ప్లీజ్ ఒక 2 minutes చౌకీదాన్ని కూడా వలి గారు రాండి, సిద్ధప్ప గారు, ఆయనకు హార్ష్గా మాట్లాడేది రాదనమాట. అసలు నిజంగా ప్రిన్సిపాల్స్ అట్లా ఉంటే స్టాఫ్ చాలా సంతోషంగా పనిచేసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చెప్పాలంటే మెమరీస్ చాలా ఉన్నాయి నాకు. అవి చెప్పాలంటే పాపం వీళ్ళు బాధపడతారు ఈ పక్కన కూర్చొని. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఇది పెద్ద అకేషన్ యాక్చువల్గా. ఎంతో చెప్పాలనుకున్నా నేను, చెప్పడానికి ఒకటి నేను చెప్తాను. ఒకసారి 6వ వ్యవస్థలో దొంగతనాలు జరుగుతుంటాయి. ఒక పిల్లోడు 50 రూపాయల నోటు పోయింది. అది నంది అని ఒకటి ఉండే 12th క్లాస్లో. ఆ 50 రూపాయల నోటు నంది దగ్గర తేలింది. అది నేను జూనియర్ హౌస్ మాస్టర్. ఆ పిల్లోడు వచ్చి, సార్ 50 రూపాయల నోటు నంది దగ్గర ఉంది, దాంట్లో గుర్తులు ఉన్నాయి సార్, ఆ గుర్తులని నా నోటు అని చెప్పాడు. నేను చెప్తే అది సరిపోదురా మనకి ఎవిడెన్సు, ఆ గుర్తులు ఎట్లా ఉంటాయి, దాని గుర్తులు బట్టి మనం ఈ నోటు మందని చెప్పేది లేదని చెప్తున్నాను. ఈలోగా అదే మా హౌస్లోనే ఒక స్టాప్ వాచ్, ఇంపోర్టెడ్ వాచ్ అనమాట, అది పాయ. మళ్ళీ వాడు వచ్చి రిపోర్ట్ చేస్తారు, సార్ వాచ్ పోయింది సార్ నాదన్న. ఏం చేయాలి నాకు అర్థం కాలే. మా ప్రభుదాస్ గారు, ఆయన కూడా హౌస్ మాస్టర్ అనమాట, వాళ్ళ హౌస్లో కూడా దొంగతనం జరిగేటప్పటికి ప్రిన్సిపల్ రిపోర్ట్ చేసినాడా. ఇంకా సార్ ఏమన్నాడు, మీరు పోయి సైలెంట్గా ఇన్స్పెక్ట్ చేయమన్నాడు. హౌస్ విజిట్ వెళ్తాను. నంది నేను 6వ హౌస్లోకి వస్తాను, వాడు సీనియర్ హౌస్ కదా, వాడు పరుగు మెట్లు ఎక్కా. నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాను, పరిగెత్తుతాను వాడు అంతో పాటు. పోయి ఒక పెట్టు అందుకునేవాడు. పైన ఒక రూమ్ ఉంటుంది, చిన్న రూమ్ చూడండి, ఆ రూమ్లో ఆ పెట్టు అందుకొని ఎక్కడ పెట్టేసావు చోట. మేము వెళ్ళాం, నేను భవన రుస్తారు ఇంకా 5-6 మంది పిల్లలు పోయినాం. పోయి ఆ పెట్టి తీస్తే ఎవరి పెట్టి తెలుసు సార్, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందిరా, నా హ్యాండ్ ఓవర్లో ఉంది. తాళం చెవి లేదు సార్. వాడు ముందు చెప్పేది, సరే పగలగొట్టేస్తుంది తాళం.
వాళ్ళ సీడీలు ఉండే లోపల 2-3. ఆ సీడీలు భవనాలు ఎత్తుకుందా తీసుకుపోయినాడు. సరే ఈలోగా ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తానంటే టాప్ వాచ్ అలారం కొట్టేది కరెక్ట్ అలారం కొట్టేది. సార్ వాడు కాసుకొని కూర్చున్నాడు, సార్ నా వాచ్ సార్. అమ్మయ్య ఏమి ఇదిరా స్వామి. సరే అలారం దొరుకుకోవడానికి ఎవరు ఇచ్చినా నంది సారు నన్ను జోలు పెట్టుకోమని చెప్పి ఇచ్చినాడు సార్ అని చెప్పాడు. సరే ఈ సీడీలు తీసుకుపోయి భవనాలు ఇస్తారు. అంత పెద్దలు ఉండే నందునుడా, అంత పెద్దలే. భవనాలు ఇస్తారు చూసినాడు, అవి వేరే ఆ సీడీలు. అది ప్రిన్సిపాల్ సార్ వచ్చి చెప్పా, సార్ అవి సీడీలు పెద్ద సీడీలు సార్ అవి అని చెప్పా. అంటే సారు నమ్మలే సార్, ప్రిన్సిపాల్ సారు లేదండి మీరు ఆ సీడీ నాకింది నేను. ప్రిన్సిపాల్ సార్ పోయి చూసినాడు, అమ్మాయో నిజంగానే అది చాలా డేంజరు అని చెప్పేసారు. చెప్పిన తర్వాత ఇంకెట్లా అసలు ఏంటిది ఈ వాణి పెట్టలేకి ఈ సీడీస్ ఎట్లా వచ్చినాయి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలు తేలింది ఏమంటే నందిగాని పిలుస్తున్నాను. పిలిచి రే ఎట్లా వచ్చినారు సీడీస్ నీకు ఇది అని అడిగితే, అబ్బా ఫ్రెండ్లీగా ఉంటాను అడిగితే ఏం లేదు సార్ నేను దొంగతనం చేస్తా అంటే బ్యాగ్ చెక్ చేస్తే ఒక బ్యాగ్లో ఈ 2 సీడీలు దొరికా నాకు, ఏదో 10-20 రూపాయలు వస్తామని కూడా తీసుకున్నాడు దాంట్లో. తెలియదు మనకి ఏముండదు దాంట్లో. ఆ విధంగా దొంగతనం చేసి దీంట్లో పట్టుకున్నాడు సార్ నేను అని చెప్పాడు. సరే ఈ 2 సీడీలు ఆ బ్యాగ్లోకి ఎట్లా వచ్చినాయి మళ్ళీ ఎంక్వైరీ అనమాట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సీడీలు అంటే మన పేరు గుర్తులేదు, ముస్లిం అబ్బాయి వాడు, ఇక్కడ ఎవరైనా ఉంటే బస్సు వాడు పెళ్ళికి పోయినాడంట. పెళ్ళికి పోయి ఉంటే ఆ పెళ్ళిలో 2 సీడీలు తెచ్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఫాదర్ మదర్ టీచర్స్ అనుకుంటా వాళ్ళ టీచర్స్ స్కూల్కి పోతే వీడు దాన్ని డివిడీలు పెట్టుకొని చూసేది అనమాట. వీడు అక్కడ చూసి మళ్ళీ ఇక్కడ వేరే వానికి ఇచ్చినాడు. అట్లా ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా స్టోరీ లాగా డిటెక్టివ్ లాగా ఈ విధంగా సాగేటం అనమాట. మాకు రోజు ఏదో ఒకటి ఉండేది. ఇంకా సో really so I feel so much proud of you all and once again that another thing మనకు మన గౌరవనీయులు విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ప్రాచార్యులు, ప్రస్తుత విద్యాలయ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, సిబ్బంది, ప్రియమైన ఆలిమిని, ప్రియమైన విద్యార్థులారా అందరికీ నమస్కారములు. చాలా ఆనందంగా ఉంది. 2007 నుండి 2016 వరకు నేను ఈ స్కూల్లో పీజీటీ కెమిస్ట్రీగా ఉన్నాను. 2016లో ప్రిన్సిపల్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాను. ప్రస్తుతము జేఎన్వి అనంతపూర్ ప్రిన్సిపల్గా ఉన్నాను. నిజంగా ఈరోజు స్కూల్లో దక్షిణ ఎగ్జామ్ ఉండే రాలేను అనుకున్నాను, కానీ అర్లీ మార్నింగ్ 5:30కి లేచిన తర్వాత ఎందుకో ఆలోచన కలిగింది. రాత్రి అనుకోలేదు రావాలని. అర్లీ మార్నింగ్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది ఒక అల్యూమిని మీటింగ్ ఇంతమంది స్టూడెంట్స్ రావడం నిజంగా ది గ్రేట్ సక్సెస్. రియల్లీ ఇట్ ఈస్ గ్రాండ్ అల్యూమిని మీట్. కరెక్ట్గా పేరు పెట్టారు. ఇన్ని బ్యాచ్లు ఒకే అల్యూమిని మీట్కి రావడం రియల్లీ గ్రేట్ థింగ్. వండర్ఫుల్ కోఆర్డినేషన్. ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పే సమయం లేదు, కాలాతీతమైంది. థ్యాంక్ యూ సో మచ్.